సో మన శంకర వరప్రసాద్ పండగ వస్తున్నారు కదా, పండగని ముందు తెచ్చేశారు, సంక్రాంతి పండుగని ముందే తెచ్చేశారు. సో సినిమా గురించి మనం తెలుసుకుందాం. నేను యాజ్ ఎ మెగా ఫ్యాన్ కాకుండా నార్మల్ ఆడియన్స్లా చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ అప్పుడప్పుడు ఆ మెగా ఫ్యాన్ వస్తూ ఉంటాడు. సో దానికి మీరు కొంచెం ఫీల్ అవ్వకండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, కానీ మోస్ట్లీ నా జెన్యున్ రివ్యూనే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం స్టోరీ గురించి మాట్లాడదాం. స్టోరీ అయితే సింపుల్ స్టోరీయే. ఆ స్టోరీని మనం ఆల్రెడీ ఆ పార్ట్లో చూపిస్తాం, మీసాల పిల్ల పార్ట్లో, అండ్ మనకి ట్రైలర్లో కూడా కొంచెం హింట్ దొరికిందనమాట. సో స్టోరీ మోస్ట్లీ అలాగే ఉంటుంది, సింపుల్ స్టోరీయే. ఆ స్టోరీ బేస్ మీద వాళ్ళు మొత్తం సీన్స్ అన్ని అల్లారనమాట. సో పాత స్టోరీ అయినా మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా తీసుకొచ్చారు. సో స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకోవడమే, అసలు ఎక్కడ బోరింగ్ ఉండదు. మనం ఇంతకుముందు చూసిన చిరంజీవి, వింటేజ్ చిరంజీవిని అనిల్ రావిపూడి చాలా బాగా చూపించారు. అదే కాకుండా మళ్ళీ కొత్తదనం కూడా తీసుకొచ్చారు దాంట్లో. ఆల్రెడీ వింటేజ్ చిరంజీవి ఉన్నా కూడా అది ఎందుకు మళ్ళీ కొత్తగా చూసినట్టుంది, ఎందుకంటే ఇలాంటి రోల్ ఎప్పుడు చిరంజీవి అంతా చేయలేదన్నమాట. కాకపోతే ఆ వింటేజ్ చిరంజీవి అప్పుడప్పుడు అలా గ్యాంగ్ లీడర్ లాగా, ఒక చెంటబాయ్ లాగా, ఒక రౌడీలు లాగా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా జ్వాల అనగానే నాకు చెంటబాయ్ గుర్తొచ్చిస్తాడు, అండ్ ఆ మేనరిజమ్స్ అవన్నీ రౌడీలుడు, ఇంకా లాస్ట్లో ఫైట్స్ దగ్గర గ్యాంగ్ లీడర్. సో అవన్నీ మనకి చూస్తుంటే నాస్టాలజిక్ అయిపోతాం. ఎస్పెషల్లీ మా జనరేషన్ వాళ్ళైతే ఫుల్ మీల్స్ అని చెప్పాలి. అండ్ సో స్టోరీ అయితే బాగుంది, స్టోరీలో ప్రాబ్లం లేదు. స్క్రీన్ ప్లే కూడా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొంచెం అలా స్లో అనిపిస్తుంది, కానీ తర్వాత కొంచెం, అంటే నాకైతే అంత అనిపించలేదు, కొంతమందికి అనిపించి ఉండొచ్చు. కానీ వెంకీ మామ వెంకటేష్ రాగానే మళ్ళీ అది పికప్ అవుతుంది కామెడీ అక్కడి నుంచి. కొంచెం ఏంటంటే స్టార్ట్ అయ్యాక కొంచెం స్లో అనిపిస్తుంది, స్లో అంటే కామెడీ తగ్గుతుంది, కాకపోతే తర్వాత అంతా మళ్ళీ పికప్ అవుతుంది వెంకీ మామ రాగానే. అండ్ వెంకీ మామ ఇంట్రొడక్షన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే చిరంజీవి ఇంట్రొడక్షన్ కన్నా వెంకీ మామ ఇంట్రొడక్షనే, వెంకటేష్ ఇంట్రొడక్షనే చాలా బాగుంది మూవీలో. అది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు ట్రైలర్లో. అండ్ చిరంజీవి ఇంట్రొడక్షన్ సింపుల్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చిరంజీవి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. కామెడీలో కింగ్, కామెడీ టైమింగ్ సూపర్, అది నేను ఇంకా స్పెషల్గా చెప్పక్కర్లేదు. కాకపోతే మళ్ళీ చిరంజీవిని అలా చూడడం, చాలా టైం తర్వాత చూడడం చాలా చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఆ చిరంజీవి మ్యానరిజమ్స్ ఉంటాయి కదా, అవి ఈవెన్ ఈ ఏజ్లో కూడా బాగా అనిపించాయి. అక్కడక్కడ కొంచెం ఫేస్ కొంచెం చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ఆడుగా అనిపించవచ్చు, కానీ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. అండ్ మిగతా విషయాలకు వస్తే, మిగతా యాక్టర్స్ గురించి వస్తే నయనతార కూడా చాలా బాగానే సపోర్ట్ చేసింది, బాగా చేసింది. అండ్ నయనతార ఫాదర్, అతని పేరు మర్చిపోయాను, సచిన్ అనుకోండి, సచిన్, ఆయన కూడా బాగా చేశాడు. ఇంకా మిగతా సపోర్టింగ్ క్యాస్ట్లో అందరూ బాగా చేశారు. ముఖ్యంగా చిరంజీవితో పాటు ఉన్న గ్రూప్ ఉంటుంది, దాంట్లో యాక్టర్స్ అందరూ బాగా చేశారనమాట. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదో సైడ్ కిక్లా కాకుండా వాళ్ళు కూడా కొంచెం కామెడీ చేసేటట్టు ఆస్కారం ఉంది మూవీలో. ఇంకా అది యాక్టింగ్, ఆ యాక్టింగ్ అందరూ బాగా చేశారు, కామెడీ బాగా పండించారు. అండ్ నెక్స్ట్ సాంగ్స్ విషయానికి వద్దాం. సాంగ్స్ ఆల్రెడీ హిట్ సాంగ్స్ అందరూ తెలిసిందే. మెయిన్గా నేను ఫస్ట్ వెయిట్ చేసింది హుక్ స్టెప్ సాంగ్ కోసం. హుక్ స్టెప్ సాంగ్ టీవీలో చూస్తేనే అంత కిక్కిచ్చింది, అసలు హాల్లో చూస్తే అసలు సూపర్, అసలు చెప్పక్కర్లేదు. అందరూ ఊగి కేకలు అన్నీ చేశారు. మెయిన్గా మా జన్ వాళ్ళు కాకుండా జెన్జీ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చిరంజీవి 70s అంటే నాకు అసలు డౌట్ వస్తుంది, అసలు బర్త్ సర్టిఫికేట్ చూడాలని ఉంది. నిజంగానే 70 years ఈ మనిషికి ఉన్నాయా, లేకపోతే ఉత్తునే చెప్తున్నారా? 70sలో ఆ డ్యాన్స్ ఏంటి, ఆ గ్రేజ్ ఏంటి, అసలు అన్బిలీవబుల్. సో సాంగ్స్ అయితే బాగున్నాయి. ఓన్లీ వన్ సాంగ్ ఏంటంటే మీసాల పిల్లకు బాగుంది, అది ఏ టైంలో వచ్చిందో అది బాగుంది. ఓన్లీ శశిరేఖ పాట నాకు కొంచెం బోరింగ్ అనిపించింది. కాబట్టి పాట బాగుంటుంది, కాకపోతే నాకు ఎందుకు అంత చిరంజీవి సెట్ కాలేదనిపించింది. సో అదనమాట. ఇంకా మిగతా సాంగ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ సాంగ్ ఒకటి ఉంటుంది పిల్లలతో, అది కూడా బాగుంది. సో సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం కూడా బాగుంది. బీజిఎం చాలామంది అంత బాగాలేదన్నారు. మెయిన్గా మన రౌడీ అల్లుడిలో ఉంటుంది కదా, లవ్ మీ మై హీరో, ఆ టిట్ ఆ బీట్ అదైతే చాలా బాగుంది, అది బాగా వాడారు. ఇంకా మిగతా చోట కూడా బాగా వాడారు. వీళ్ళని కూడా బీజిఎం కూడా బాగానే ఉంది. సో ఓవరాల్ బీజిఎం కూడా బాగానే ఉంది, నాకైతే బాగానే నచ్చింది. అండ్ మూవీలో యాక్చువల్గా ఎక్కడ వల్గారిటీ ఉండదు, సింపుల్గా ఫ్యామిలీ చూడాల్సిన సంక్రాంతికి వచ్చిన మూవీ ఇది. అనిల్ రావిపూడి ఆల్రెడీ ఎప్పుడూ చాలాసార్లు సంక్రాంతి మార్క్ వేస్తూనే వచ్చాడు, ఈసారి కూడా వేసేసాడు. దొరకలేదు, చెప్పాలంటే ఈసారి దొరకలేదు. సో నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం, దొరుకుతాడేమో. కానీ ఈసారి కూడా బాగా చూపించాడనమాట. నేను చెప్తున్నా అదే, అంటే చిరంజీవిని మనం ఇంతకుముందు ఎలా చూసామో అదే చూపించి దాంట్లోనే మళ్ళీ కొత్తదనం తీసుకొచ్చాడు, ఇంతకుముందు చెప్పినట్టు. సో డైరెక్షన్ చాలా బాగుంది. ఎక్కడ మనకి ఆ క్రింజ్ అంటాం కదా, ఆ క్రింజ్ అయితే నాకు అంత ఈ మూవీలో కనిపించలేదు. సింపుల్గా ఉంటాయి, జోక్స్ నడిచిపోతూ ఉంటాయి. అండ్ చిరంజీవి మొత్తం ఓన్ చేశాడు అనమాట మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్ని. మిగతా వాళ్ళు ఉన్నా కూడా చిరంజీవి కామెడీ చేస్తూ ఉంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు, కానీ చిరంజీవి కామెడీ వేరే లెవెల్. సో అదనమాట. సో ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ చెప్తున్నాను, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మూవీలో సెకండ్ హాఫ్లో పేసింగ్ అక్కడ కొంచెం స్లో అయింది. కొన్ని సాంగ్స్లో శశిరేఖ సాంగ్ నాకు అంతగా నచ్చలేదు.
మేబీ జనరల్ ఆడియన్స్ కూడా కొంతమంది అలా బయటకు వెళ్ళిపోవడం చూశాను. సో అది కొంచెం బోరింగ్ సాంగ్. ఇంకా మిగతా స్క్రీన్ ప్లే బాగానే నడిచింది. ఫస్ట్ హాఫ్ మొత్తం అందరు బాగానే ఉన్నారన్నమాట. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది. మేబీ జనరల్ ఆడియన్స్కి అలాగ అనిపించవచ్చు. ఇంకా కొన్ని మన జనరేషన్ వాళ్ళకి నచ్చేవి మేబీ ఈ జనరేషన్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, కొన్ని ఉంటాయి అంటే అర్థం కాకపోవచ్చు, అందుకే నచ్చకపోవచ్చు. సో అది ఉండొచ్చు అనమాట. అండ్ మిగతా చిరంజీవి ఫ్యాన్స్ కానీ వాళ్ళ కోసం ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు కూడా నచ్చాలి ఈ మూవీ, ఎందుకంటే ఫుల్ ఆన్ కామెడీ మూవీ ఇది. సో నచ్చకపోతే ఓకే, వాళ్ళ విష్, అది నేనే చెప్పలేను దానికి. సో అదనమాట ఓవరాల్గా అయితే మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇస్తాను యాజ్ ఎ జనరల్ ఆడియన్స్, నేను ఇచ్చేది ఏంటంటే 3.25, యాజ్ ఎ మెగా ఫ్యాన్ 3.75. సో అది నా రేటింగ్. ఫైనలీ వీడియో క్లోజ్ చేసే ముందు జస్ట్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, జస్ట్ నా రివ్యూ ఇది. మీరు ఏదో ఏంటి చిరంజీవి ఫ్యాన్ కాబట్టి ఇలా ఇచ్చేవాళ్ళ అనడానికి లేదు. ఎందుకంటే ఇంతకుముందు నేను బాలకృష్ణ సినిమాలు కూడా బాగా ఇచ్చాను. నాకు భగవత్ కేసు చాలా ఇష్టం. అండ్ ఈవెన్ అఖండ 2 చాలామంది బాగాలేదన్నా కూడా నేను బాగుందని చెప్పాను. సో అలాగే వెంకీ మూవీ కూడా బాగుందని చెప్పాను. నాగార్జున మూవీ కుబేరా బాగుందని చెప్పాను. సో నాకేది యాక్టర్స్ నా ఫేవరెటిజం అలాంటివి నేను చూపించాను అనమాట. ఏది ఉంటే అది చెప్తాను అంతే. సో చిరంజీవి సినిమా కూడా బాగాలేదంటే బొల్లశంకర్ అసలు బాగాలేదని చెప్పాను. సో ఇదైతే నాకు నచ్చింది. మీరు సంక్రాంతికి తప్పకుండా చూడండి. ఇంకా రాబోయే 2 సినిమాలు ఉన్నాయి, రవితేజ ఒకటి, సర్వానంది. సో నాకంత హోప్స్ లేవు. హోప్ఫుల్లీ ఆ 2 బాగుంటే మంచిదే. అదర్వైజ్ నాకు తెలిసి ఇది క్లియర్ సంక్రాంతి విన్నర్ మన శంకర్ వరప్రసాద్. ఓకే, సీ యూ, బాయ్.